స్తోత్రం గొప్ప పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వ సృష్టికర్త మీకు వందనాలు చేస్తున్నాను. ఆకాశాన్ని సముద్రాన్ని ఎండిన నేలను చేసిన దేవుడు, మాకు రక్షణ మార్గం ఏర్పాటు చేసి మీ రక్తం ద్వారా మా పాపాలను కడిగివేసి మమ్మల్ని మీ కుమారుడిగా చేర్చుకున్న గొప్ప దేవుడు మీకు వందనాలు చేస్తున్నాను. హల్లెలూయా. ప్రభువా, మళ్ళీ పాపంలో పడకుండా జయ జీవితం వల్ల దయచేయండి. అంతం వరకు మా రక్షణ కాపాడుకోవాలి ప్రభువా. ఇక్కడంతా మీ పరిశుద్ధాత్మను ఆవిర్పచేయండి. ఆకాశం మీద మీ కన్నతని పరలోకంలో మీ చిత్తం ఎట్లుందో భూలోకం మీద మీ చిత్తం ఇక్కడ అట్లా నెరవేర్చబడదు కాక. హల్లెలూయా. పరలోకంలో మీ సింహాసనం మీద దేవదూతలు మిమ్మల్ని ఆరాధన చేస్తున్నారు ప్రభువా. మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాం. మా మధ్యలో మీ సింహాసనం ఉంది, మీరు మా మధ్యలో ఉన్నారు. ప్రతి వ్యక్తి మీ యొక్క దీప స్తంభంగా మారుడు గాక. లోకంలో వెళ్ళి చీకటి కొట్టివేసే దీప స్తంభాలుగా ప్రతి బిడ్డ ఓడవడు గాక. ఆ యొక్క అభిషేకం ఈ రోజు మాకు దయచేయమని యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. First of all, I'd like to thank Lord Almighty for giving me a chance to come and pray with all of you on this Good Friday. మొట్టమొదటిగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు ఈ ప్రేయర్ పర్లు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకండి. Most respected Brother Sam Abraham ji and all the members of the Prayer Power Church. శామ్ అన్నకి కానీ ఇక్కడ ఉన్న ప్రేయర్ పవర్ ప్రతి సంఘస్థులకి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. Yesterday, when I was asked to come here and to give us and to speak something, I found it to be the most difficult thing that I could ever do in my life. నన్ను నిన్న ఫోన్ చేసి అడిగినప్పుడు ఇక్కడ మాట్లాడమని నా జీవితంలో నాకు చాలా కష్టంగా అనిపించింది. ఇక్కడికి వచ్చి మాట్లాడాలని నాకెందుకో కదండి ఇక్కడికి వచ్చి రావాలంటే మోమాట పడ్డాను నేను. Because speaking, and that too on the day of Good Friday, you need to have a lot of commitment, and you are speaking on a day which is a day of ultimate sacrifice. గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడాలంటే దేవునితోని నిబంధన చేసుకొని ఉండాలి. ముఖ్యంగా దేవుడు శిలువ మీద మరణించిండని చెప్పి తెలుసుకొని దాని గురించి మాట్లాడాలని కదండి ఇక్కడికి వచ్చాను నేను. Whenever Good Friday comes, one thing that always came in my mind is, why did Jesus Christ die? గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడల్లా నా యొక్క కదండి నా ఆలోచనలు ఏముంటదంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరణించిండు అన్న ఒక ప్రశ్న నాలో మిగిలిపోతుంటది. So one day when I was attending a meeting, అయితే ఒక రోజు ఒకగాను కదండి ఒక మీటింగ్ కి నేను వెళ్ళినప్పుడు, I was attending a meeting in Tamil Nadu. తమిళనాడు అనే రాష్ట్రంలో నేను ఒక మీటింగ్ అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. So I could find a very justified answer for that. అక్కడ నాకు కావాల్సిన జవాబు వచ్చింది నా ప్రశ్నకి. The answer was, Jesus died so we could live. దేవుడు ఎందుకు చనిపోయిందంటే నాకు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే దేవుడు ఎందుకు చనిపోయిందంటే నేను బ్రతకాలని చెప్పి దేవుడు మన కోసం మరణించిండండి. హల్లెలూయా. His death on the cross was not an accident or a surprise. కదండి అక్కడ శిలువ మీద దేవుని మరణం అనేది కుదండి హఠాత్తుగా జరగలేదు కదండి, లేకపోతే ఏదో విధంగా ప్లాన్ చేసుకొని జరగలేదు. కానీ కదండి అది దాని గురించి బైబిల్ చరిత్ర చెప్తా ఉన్నది. It was an absolute necessity in God's plan for our salvation. దేవుని చిత్తంలో అతి అవసరమైన కదండి ఆ యొక్క విషయము దేవుడు శిలువ మీద మరణించినబంది. According to Genesis chapter 2 verses 17, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో God declared that దేవుడు అన్నాడు అక్కడ, God declared that death is the penalty for those who sin. కదండి ఎవరైతే చూడండి పాపానికి జీతము మరణం అని చెప్పి ఆదికాండం ఆ యొక్క వచనంలో అన్నాడండి. And every person since Adam and Eve has sinned. ప్రతి వారు పాపంలో పడతా ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే ఆదము అవ్వ పడినప్పటి నుంచి ప్రతి వారిలో పాపము కనిపిస్తా ఉన్నది. As per Romans chapter 3 verses 23, రోమీయులకు 3వ అధ్యాయము 23వ వచనము, God who is love and light, దేవుడు ఎవరైతే దేవుడు అనేవాడు ప్రేమ వెలుగు కలిగి ఉంటాడో, long to rescue us from the darkness. ఎవరైతే చీకటిలో నుంచి నిన్ను విడుదల చేస్తాడో, he is absolutely holy and just. ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయాధిపతి. God could not treat sin lightly. కదండి దేవుడు అనేది పాపాన్ని కదండి ఊరికే
తీసుకోడండి. The penalty of sin is death. పాపానికి జీతము మరణము, మరణము, మరణము. It must be paid అది చాలా నొప్పి కలిగి ఉంటది. and guilt must be removed. కదండి, నీలో ఆలోచన అనేది కదండి విడుదల పొందాలి ఆ పాపం అనే ఆలోచన నుంచి. Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు, God's Son, ఆ యొక్క దేవుని కుమారుడు took our sin, కదండి, దేవుడు మన పాపాన్ని ఆయన సిలువ మీద తీసుకున్నాడండి. carried it to the Calvary, కదండి, ఆ యొక్క సిలువ వరకు ఆయన సిలువను మోసాడండి. ఆ యొక్క కొండ పర్వతం మీదకి ఆ సిలువను మోసాడు. paid the penalty, కదండి, మన పాపానికి జీతము మనము కట్టకుండా ఆయన మన పాపానికి జీవితం and కట్టిండండి. rose on the third day. కదండి, మూడో రోజు తిరిగి లేచిండు అదే యేసు ప్రభు. Jesus, the absolutely sinless one, యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధుడు, అసలు పాపం లేనివాడు, bore the guilt of our sin. ఆయన ఆ పరిశుద్ధుడు, ఏ పాపం లేనివాడు నీ పాపం వేసుకొని ఆయన మరణించిండండి. And this was predicted by prophet Isaiah. కదండి, యెషయా ఒక యెషయా అనే ప్రవక్త కదండి ఆ రోజు ప్రవచించిండు దానికన్నా ముందే. His resurrection was the proof కదండి, ఆయన తిరిగి పునరుద్ధానుడు అవ్వడం అనేది ఆ యొక్క ప్రూఫ్. అక్కడ దేవుడు అక్కడ వదిలేసి వెళ్ళిండు. that the Father has accepted his sacrifice. ఆ యొక్క తండ్రి ఈయన యొక్క కదండి బలి అవ్వడం అనేది ఆ దేవునికి అర్పించినప్పుడు ఆ తండ్రి ఈయన అర్పణను తీసుకొని ఉన్నాడండి. And justice was done. న్యాయము అక్కడ జరిగింది. This happened ఇది ఎప్పుడు జరిగిందంటే 2000 years ago. 2000 సంవత్సరాల క్రితము ఈ యొక్క విషయము శిలువ మీద మరణించడం అనే విషయము జరిగిందండి. Long before you and I were born. ఎప్పుడైతే నువ్వు నేను జన్మించక ముందే ఈ యొక్క విషయం అక్కడ జరిగింది. It was all prepared by the God. ఇదంతా దేవుని యొక్క చిత్తమే. It was all of grace and nothing to do by our good. ఇది కేవలము నీ మీద ఉన్న దేవుని కృపనే గాని నువ్వు పడిన కష్టము కాదు, లేకపోతే నేను ఇక్కడ రావడం గొప్పదనం అనేది కూడా కాదండి. Today we live in a materialistic world. ఈ రోజు మనము ఈ ఉరుకులు పరుగులున్న నగరములో కదండి మనము నివసిస్తా ఉన్నాము. When we go to market or when we go for shopping, we always look for offers. ఎప్పుడైతే మనము ఏ షాప్కి వెళ్ళినా సరే, ఏ మార్కెట్కి వెళ్ళినా సరే మనకి ఎంత డిస్కౌంట్ వస్తుందని చెప్పి మనం చూస్తామని చెప్పి బ్రదర్ అంటా ఉన్నాడు. God has an offer for us today. ఈ రోజు దేవుడు నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు, దేవుడు నీకు ఒక డిస్కౌంట్ ఇస్తున్నాండి. Can anybody of you guess what is God's offer for us today? మీలో ఎవరైనా ఈ రోజు ఇక్కడ కదండి తెలుసుకోగలిగినరా ఆ యొక్క ఆఫర్, దేవుడిచ్చే ఆఫర్ మీకేందో? Any guess? ఎవరైనా తెలుసుకోగలిగినరా దేవుడు ఈ రోజు మీకు ఇచ్చే ఆఫర్లు? మార్కెట్లో ఏం ఆఫర్ ఉంది మీకు తెలుసా? There are so many hands. If I ask someone to say, it will be a partiality. So I will say it myself. సరే, చాలా కదండి ఏళ్ళు ఇక్కడ నుంచి కదండి చేతులు ఇక్కడ నుంచి వచ్చాయి, కానీ ఈరోజు ఇక్కడ నుంచి నేనే చెప్తాను. So as per me, the God's offer for today is that whosoever believes in Jesus, నా ప్రకారము నా ఆఫర్ ఏంటంటే ఈరోజు ఎవరైతే ఆ యొక్క యేసు ప్రభులో నమ్మిక ఉంచి విశ్వసిస్తారో should not perish, వాళ్ళు ఎప్పుడు కూడా నశించరంట అండి. హల్లెలూయా. but have everlasting life. కానీ వాళ్ళకు నిత్య జీవితము దేవుడు వాళ్ళకి ఈరోజు మీ అందరికి ఇవ్వబోతుందండి. When I always come across the name Prayer Power Church, ఎప్పుడైతే నేను ప్రతిసారి ఆ ప్రేయర్ పవర్ చర్చ్ అనే ఆ యొక్క పేరుని నేను చూస్తా ఉంటాను, I always think నేను ఎప్పుడు ఆలోచిస్తా the name itself is as realistic as what Sam brother is. ఆ పేరుని చూస్తేనే నాకు సామాన్యం ఎందుకు అనిపిస్తా ఉన్నదండి. Because prayers are powerful. Prayer is power. ఇక్కడ ప్రార్థన అనేది శక్తి. And when so many brothers and sisters pray together, the prayers become very powerful. ఇక్కడ ఇంతమంది బ్రదర్ సిస్టర్ ప్రార్థన చేస్తా ఉంటే అదే ప్రేయర్ పవర్ ఇంకా పవర్ఫుల్ గా అయిందంట అండి. There are 3 lines. ఇక్కడ మూడు సెంటెన్స్లు ఉన్నాయి which have always inspired me in my life. నన్ను ఎప్పుడు చూసినా అవే నన్ను ప్రోత్సహిస్తా ఉంటాయి. Those 3 lines are మూడేంటంటే, without dream మన యొక్క స్వప్నం కాకుండా you reach nothing. మనం ఏమి కూడా చేయలేం. మనం ఏదైతే ఆలోచన పెట్టుకోకుండా మనం ఏది కూడా చేయలేమంట. Without love మనం ప్రేమ లేకుండా
Without love, you ప్రేమ feel లేకుండా nothing. మనం ఏది కూడా కదా ఆస్వాదించలేమంట. And without our Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు లేనిది we are nothing. మనము ఏమి కూడా ఈ లోకంలో కాదు, ఏ యోగ్యం కాదు, పనికి రాని వాళ్ళమండి. So I won't take much time of yours. నేను ఇక్కడ ఎక్కువ సమయము నేను తీసుకునండి. I will request all of you to remember me also when you pray daily. మీరందరూ మీ ప్రార్థనలో బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. And may God bless all of us. Thank you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఒకసారి గట్టిగా చప్పట్లతోని బ్రదర్ని అందరూ ఒకసారి హల్లెలూయా. ప్రేయర్. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, హెవెన్లీ ఫాదర్ యేసు ప్రభువానికి వందనాలు నాయనా. ఈ రోజు ఇక్కడనైనా మీరు దిగినైనా మా మధ్యలో మీరు సంచరించినైనా మీ ఆత్మను ఆవరింపజేసే యేసు ప్రభువా, ప్రతి బిడ్డని మీరు తాకినందుకు వందనాలు. ఇక్కడ నేను చెప్పబడిన వాక్యాలు నేను ఇక్కడ ఫలించాలనైనా, చెప్పబడిన సాక్ష్యాలు ఫలించాలనైనా యేసు ప్రభు. అనేక నాయకులు ఇక్కడ మాట్లాడి ఉన్నారు నాయనా, వాళ్ళ జీవితాలను వాళ్ళ నాయకత్వాన్ని మీరు వరదలో చేయండి నాయనా. యేసు ప్రభు వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి, ముఖ్యంగా ఈ ప్రేయర్ పవర్ సంఘాన్ని మీరు ఆశీర్వదించి నాయనా యేసు ప్రభు లోకమంతా విస్తరింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.